శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ శివరాత్రి. మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతాయి. ఈ ఏడాది మార్చి 8వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివ అంటేనే మంగళకరం అని అర్థం. కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి 8వ తారీఖున 8వ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఈ రోజున అందరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి. ఎటువంటి షాంపూలు పెట్టకూడదు. మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివపూజ కోసం సిద్ధమవ్వాలి. ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది. కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించి మీరు పూజ చేయాలనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించే బంకమట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి. మట్టితో తయారు చేసిన శివలింగ రూపాన్ని శివుడుగా భావించి గంధము రాసి మీ పూజా గదిలో పెట్టండి. ఈ లింగ రూపాన్ని ఒట్టి నేలపై ఎట్టి పరిస్థితులలోనూ పెట్టకూడదు. ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజా గదిలో పెట్టుకోవాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు 108 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి. కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని చేసి మీ పూజా గదిలో ప్రతిష్ఠించి పూజ చేసిన మరుసటి రోజు ఉదయం పూల మొక్కలో ఉండే మట్టిలో కానీ కలపాలి. ఈరోజు దీపారాధన చేసేవాళ్ళు నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తర్వాత ఓం దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి. వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తల దీర్ఘాయుష్యుతో ఉంటారు. శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజా గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది. శివునికి తులసి ఆకులు ఎట్టి పరిస్థితులను సమర్పించకూడదు. బిల్వపత్రాలు మాత్రమే సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాశినన్ని గంగాజలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివునికి సంతోషించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలలో
పూజిస్తే అది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పూలు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త మరియు మందారం, గులాబీ, నమ్మి, ఉత్తరేణి, తామర, నందివర్ధనం, నీలి శంకు పూలు ఇవన్నీ శివపూజకు ప్రశస్తం. పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించిన ఆనందంతో స్వీకరిస్తారని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్లు పురాణ కథనం. జిల్లేడు పూలతో శివుడిని అర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ధనం కావాలనుకునేవారు శివుడికి గన్నేరు పూలతో పూజిస్తే మంచిది. నీటిలో బిల్వ ఆకులను వేసి శివుడికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో దేనికి తిరుగుండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండి శివుని పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీది. మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. శివరాత్రి రోజు శివుడికి ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడుగా పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం శివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ధన్యవాదాలు.